హెడ్ మాస్టర్ అండి. చాలా బాగా ఉంటుంది సార్ మా అవునా? అవును సార్. స్టూడెంట్స్ ఎంతమంది? 237 మంది వచ్చారు. చాలా శానిటేషన్ కానీ నీట్గా. ఇంతవరకు గంజి ఓడుస్తున్నారమ్మా? గంజి ఓడుస్తున్నారా? గంజి ఓడుస్తున్నారా? గంజి ఓడ్చకూడదు సార్. మామూలుగా ఇది దమ్ పెట్టేయాలి. అలాగే రేపు నుంచి అలా చేయాలి. రేపు నుంచి అలాగే మాస్టర్ ఎవరు ఎంఈ ఉన్నారండి? ఎంఈ రాలేదా? గంజి ఓడుస్తున్నారు చూడండి. ఏమి ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం? ఏం తెలియదు, దాని గురించి డిస్కషన్ లేదు అండి. మీరు ఆల్ హెచ్ఎంస్కు ఎంఈఓస్కు క్లియర్గా ఈ వర్డ్ చెప్పాలా? ఇంతవరకు మీరే చూస్తూ ఉన్నారు. వచ్చి చూసిందే నేను 2 స్కూళ్ళు, ఇది రెండోది. రెండిట్లో గంజి వస్తూ ఉన్నారు అంటే మీరు చెప్పడం లేదు. చెప్పండి, మీరే చెప్పండి. నేను కాదన్నాము. నేను మీకు పొద్దుటి నుంచి చెప్తానే ఉండి ఇంకా మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఫోర్టిఫైడ్ కెనాల్స్ కలుపుతామండి, వాటిల్లో అవి కరిగిపోతాయి, మెతుకులాగా చేతికి దొరకదు. మరి గంజిలో వెళ్ళిపోయా అట్ట పడుతుంది, గంజిలో ఉంటుంది. అట్టే సరి వేస్తేనే దానికి గంజి ఉంచొద్దని ఈ గిన్నెలు తీసేయండి అసలు ఇమీడియట్. మరి గంజి అనేది ఉంచలేకుండా చేస్తాం. కొంచెం ముద్దైనా పర్లేదు, మంచి బియ్యం ఇస్తున్నాం ఇప్పుడు. ముద్దైనా పర్వాలేదు, తింటే కడుపులో పోతే అన్ని ముద్దే అయ్యేది కదా. అంటే అవి బలం కలుపుతా ఉన్నాం, అవి గంజిలో వెళ్ళిపోతాయి. అంతా అట్టేసరే పెట్టండి, ఏం పర్లేదు. మెత్తకుంటే తింటారు బాగా, ఏమి అంత మెతుకు ఉండాల్సిన అవసరం ఏం లేదు. అది మీరు అన్ని హెచ్ఎంస్కు ఎంఈఓస్కు ఇన్స్ట్రక్ట్ చేయండి, గంజి ఓడ్చకూడదు. స్ట్రిక్ట్గా చెప్పండి. ఈ గిన్నెలు ఎక్కడా ఉండకూడదు. అంటే మనం తెల్ల అన్నం వచ్చినప్పుడు గంజి ఉంచుతా ఉన్నాం. పులిహోరకు మన వెజిటబుల్ బిర్యానీ టైప్ చేస్తాం, వాటికి వంచం, వీటికి కూడా వంచద్దు. ఇక కొంచెం ముద్దైనా పర్వాలే. ముద్దేం కాదు, మంచి బియ్యం ఇస్తున్నాం కదా కాబట్టి అది అవన్నీ మీకు అది సులభం కదా. దీనికంటే అదే సులభం కదా. కాబట్టి అంతే. ఇంకొకటి ఎంత ఉండాలా పీడి గారు? వెయిట్ 50 గ్రామ్స్ అంటే 80 గ్రాముల ట్రే వస్తుంది. 1580 ఉండాలి. అంత పైన ఉంటే మన అదృష్టం, తక్కువ ఉండదు. లేదులేండి, అది అప్రాక్సిమేట్ టెస్ట్ చేస్తున్నాం. 17 వరకు వచ్చేయండి, మధ్యలో 1700 అయ్యింది. 1580 మన లిమిట్. వాటిలో మరీ సన్నగా ఉండేటి మనం గ్రేడింగ్ చేయాలి అప్పుడప్పుడు. అదే రిజెక్ట్ చేస్తున్నాం సార్. చూడండి ఎంత 44 45 ఉంటుంది, అది 44 అట్లా అన్నారు. నేను సరేలే, 1 6 ఉంటాయి, ఏం చేయలేము. అదేంటంటే మనకు ఇప్పుడు 56 గ్రామ్స్ ఎగ్ ఒకరికి, ఒక అబ్బాయికి, ఒకటి 44 గ్రాములు ఎగ్, అంటే 12 గ్రాములు తగ్గిపోయాయి. అంటే ఒకరికి చిన్నది ఇచ్చాం, ఒకటి పెద్దది ఇచ్చాం. అది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో అది ఒప్పుకోరు అన్నమాట. ఇప్పుడు మనకు 2 పిల్లలు, ఒకరికి 30 గ్రాముల గుడ్డు, ఒకరికి 60 గ్రాముల గుడ్డు ఇస్తాడు, ఒప్పుకోరు కదా. అంతే వీళ్ళు కూడా, అంటే మనం వాళ్ళ కడుపు కొడుతున్నట్టు లెక్కచారం. అందుకని మనకు 45 నుంచి 55 మధ్యలో అప్రాక్సిమేట్గా గుడ్డు ఉండాలి. ఉంటే అప్పుడు యావరేజ్గా 50 వస్తుంది, మనకు 1580 వస్తుంది. 1580 పైన వచ్చిందంటే నో ప్రాబ్లం. అట్లా ఏదైనా మరీ సన్నగా ఉంటే గ్రేడింగ్ చేసి రిజెక్ట్ చేయండి. పగిలినట్టు డ్యామేజ్ రాసుకోండి. రికార్డ్ రాశారండి? రికార్డ్ అంతా రాశారా? చేస్తారా? చూద్దాం. పిల్లలందరూ తింటారండి? ఎవరు క్యారీలు ఎవరు తెచ్చుకోవాలి? 10%. వెరీ గుడ్. పిల్లలు ఒకరే అకౌంట్ ఉంటుంది, బాగా వినండి, ఒకటే అకౌంట్ ఉంటుంది, మీ జీతాలు దాంట్లోనే పడతాయి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ 1000 రూపాయలు ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 2000 ఇస్తుంది. అవి విడివిడిగా పడతాయి. మీకు అర్థం కాదు ఎంత పడింది ఏంది అనేది అర్థం కాదు. ఈ పిల్లలకు 8th క్లాస్ వరకు ఒకసారి పడుతుంది, 9th 10th ఒకసారి పడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ సపరేట్గా పడతాయి, స్టేట్ గవర్నమెంట్ సపరేట్గా పడతాయి. అప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఎట్లంటే అట్లా పడతా ఉంటాయి. మీకు అర్థం కాదు అది, కానీ అన్నీ అయితే పడతాయి. అది నువ్వు మిగతా వాళ్ళకు 3000 జీతం ఇవ్వాల్సిందే. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 1000 రూపాయలు ఎప్పుడు వేస్తారో తెలియదు, స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు వేస్తుందో తెలియదు.
మొత్తానికి అవి అన్నీ పడతా ఉంటాయి, ఏది ఏంది తెలియదు. అది మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు మీరు మాకు బిల్లుల వల్ల అంటా ఉంటారు. కష్టం ఎక్కువ, జీతం తక్కువ, మాకే కష్టం ఎక్కువ. 300 అయితే 3,400 పంచుకుంటున్నారు అంతే. అంటే క్యాలిక్యులేషన్ ఏంటంటే 223 రోజులు మీరు వంట చేసేది సంవత్సరానికి, 12 నెలలు జీతం ఇస్తా ఉంది. అర్థమైందా? అట్లా ఉంటాయి దాంట్లో వ్యవహారాలు. ప్లస్ ఒక పూటే భోజనం చేసేది మనం. ఇంకా తప్పదమ్మా కొంచెం. అందుకే చెప్పేది, మీరు అందరు పిల్లలు తింటే గనా మీకు అంత డబ్బులు పెంచారు. ఇప్పుడు 8.57 పైసలు అంత ఇస్తున్నారు, దాన్ని 9.69 పైసలు చేశారు. ఇంకా అది జియో రాలే. 9.69 పైసలు ఇస్తారు ఇప్పుడు. అంటే దాదాపు 10 రూపాయల కంటే ఎక్కువ పెంచారు. ఇంకా కొంచెం ఏమి 10 రూపాయలు కాదు, రూపాయి కంటే ఎక్కువ పెంచారు. రూపాయికి ₹1.20 దాకా పెంచారు, దగ్గర ₹1.10 పైసల దాకా. అది పెరిగితే కన్నా కొంచెం మీరు సంతోషపడాలా. మీరు అందరు తింటా ఉన్నారు కాబట్టి 10 రూపాయలు వర్కౌట్ అవుతుంది మామూలుగా. కొంతమంది దగ్గర అయితే 50% కూడా తినరు. అప్పుడు డబ్బులు వర్కౌట్ కావు. ఈ కూరగాయలు తెచ్చిన దానికి దీనికి అన్నీ అట్లా ఇబ్బందులు ఉంటాయి. మీరు ఈ కట్టెల పొయ్యిలు వాడకూడదు. ఎన్ని ఉన్నాయి రూల్స్, మేమేం పట్టించుకోం. సరే పోనీతి, ఏ డబ్బులు అడ్జస్ట్ కావు కదా, ఏదోలే పోనీలే అని మేము అట్లా ఎన్ని రూల్ ప్రకారం పోతే కట్టెల పొయ్యిలు వాడకూడదు, గ్యాస్ స్టవ్ మీద చేయాలి. ఆ గ్యాస్ స్టవ్ మీద చేస్తే వాళ్ళు ఇచ్చేది ఏమి కాదు. అట్లా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఎట్లా ఒకట. అమ్మా బాగా చేయండి అమ్మా. రైట్. థ్యాంక్ యూ సార్.